హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చాలా టేస్టీ అండ్ సింపుల్ మెథడ్లో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ నేనైతే ఇలా చేపను తీసుకొని మంచిగా కట్ చేయించుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా సన్నగా కట్ చేయించుకున్నట్లయితే ఫ్రై బాగా ఏగుతుంది, ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. చూస్తున్నారు కదా దీనిలోనికి నేను 1 స్పూన్ సాల్ట్, ఇంకా 3 స్పూన్స్ కారము, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలిపి బాగా ముక్కకు పట్టేటట్టుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక నిమ్మకాయని బాగా పిండి స్క్వీజ్ చేసి వేసుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ ముందు మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ చేప కొర్రమీన్ అనమాట టైప్. ఇవి ముళ్ళులు అనేవి తక్కువగా ఉంటాయి, పిల్లలు ఈజీగా తినొచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. మంచి ఫ్లేవర్తో టేస్టీగా చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని మనం ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఏమి వేయక్కర్లేదండి, అంత టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై అనేది. ఇప్పుడు మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి. మరి డీప్ ఫ్రైలా కాకుండా కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా తక్కువగా వేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా దాంట్లో మొత్తం పాన్ అంతట్లో ఎన్ని పడతాయో పీసెస్ మళ్ళీ టర్న్ చేసేటప్పుడు ఇరుకుగా లేకుండా ఎన్ని పడతాయో అన్ని వేసుకొని చక్కగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. పక్కన కూడా మనకి ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక 2 ఫిషెస్ని పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, చక్కగా లో ఫ్లేమ్లో ఇవి వేయించుకుంటే దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చి మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని మీద మనం ఒక మూతను పెట్టుకుందాం, ఎందుకంటే ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా మనం మంచి టైట్గా ఉండే ఒక లిడ్ని అనేది పెట్టుకున్నాం. ఇది సెకండ్ పోర్షన్లో చేసుకుందాం అండి. మిగిలిన చేప ముక్కల్ని చూస్తున్నారు కదా, చక్కగా ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, పైకి వైట్ కలర్లో ఒక వాటర్ అనేది వస్తుంది. అలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఇలా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా మనం మరీ మాడిపోకుండా దానికి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా. ఇది కొర్రమీను ముక్కలండి. మీకు చేప తెలిస్తే కనుక మీకు అర్థమవుతుంది. చక్కగా పీస్ అనేది అస్సలు చెదిరిపోదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు, ఎందుకంటే దీని ముళ్ళులు అంత షార్ప్గా ఉండవు, తక్కువ ముళ్ళులు ఉంటాయి. సో పిల్లలకు కూడా ఈజీగా మనం పెట్టచ్చు, చాలా హెల్దీ కూడా. మనం ఇలా 2 వైపులు తిప్పుకొని కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే అసలు దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అస్సలు విడిచిపెట్టలేరు, అంత బాగుంటుంది. చూసారు కదా, ఇదొక సైడ్ డిష్లా కూడా మనం తినొచ్చు. పప్పుచారు ఇలా వేసుకొని మంచిగా పిల్లలకు కూడా పెట్టచ్చు అన్నమాట. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎలా బాగా ఫ్రై అయ్యిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రై అనేది. ఇలా సింపుల్. చూస్తున్నారు కదా, ఫ్రై అనేది చాలా ఎమ్మీగా టెంప్టింగ్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈరోజు మాది పచ్చి రొయ్యలు గోంగూర చేశాను. ఇది సైడ్ డిష్గా నేనైతే పక్కన పెట్టాను, పక్కన తినడానికి ఉంచాను. పొటాటో ఫ్రై ఇంకా చారులోనికి
సైడ్ డిష్గా ఉంచాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొర్రమీను అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి.